ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 1వ తేదీ. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. మీరు ప్రార్థించారు గనుకనే అలసిన మా దేహాలను దేవుడు తన శక్తితో తాకాడు. శోధన సమయంలో మాకు శక్తిని ప్రసాదించాడు. మా విజ్ఞాపనకర్తలైన మీరు యథార్థంగా నమ్మకంగా ఉండకపోతే మేము ఆ శోధన సమయంలో పడిపోయేవాళ్ళమేమో. మీరు ప్రార్థించారు గనుకనే దేవుడు మా పెదవులను బలిపీఠపు నిప్పులతో తాకాడు, ఆత్మపూర్ణులను చేశాడు, మమ్మను ఎంతగానో ప్రేరేపించాడు. మేం మాట్లాడినప్పుడు పాపంతో మూయబడిన కన్నులు చూడగలిగాయి, పాపపు సంకెళ్ళు తెగిపోయాయి, చెరలో ఉన్నవారికి విడుదల దొరికింది. మీరు ప్రార్థించారు గనుకనే అంధకారంలో నివాసమున్నవారు వెలుగును చూశారు. సంతోషకరమైన సువర్తమానము అన్యజనుల చీకటిని పారద్రోలింది. ఇంతకాలం ఆలస్యమైన సిలువ సందేశం ఎట్టకేలకు వారికి జీవాన్ని తెచ్చింది. ఎందుకంటే మీరు ప్రార్థించారు కాబట్టి. ఈ మాటలు రాసింది చార్లెస్ బి బౌసర్. ప్రార్థన అంటే ఎన్నిసార్లు చేశామన్న లెక్క కాదు, ఎంత అనర్గళంగా చేశామో తెలిపే మన వాక్తాటి కాదు, ఎంత దీర్ఘంగా చేశామన్న కొలతలు కాదు, ఎంత శ్రావ్యంగా ఉందో తెలిపే మన స్వర మాధుర్యం కూడా కాదు, లేక ఎంత వాదనా పటిమతో చేశామో తెలిపే తర్కం కూడా కాదు, ఎంత క్రమంగా ఉన్నాయో తెలిపే మన ప్రార్థన పద్ధతి కూడా కాదు. దేవుడు క్రమాన్ని పట్టించుకుంటాడు నిజమే, కానీ ఆత్మలో తీవ్రత గల ప్రార్థనే బహుబలమైన ప్రార్థన. ప్రార్థనకు మించి ఒక వ్యక్తిని ప్రేమించేలా చేసేది మరొకటి లేదు. ఈ ప్రార్థన యథార్థంగా ఎవరి కోసం చేసినా అతని మేలు కోసం చేయగల ప్రతి పనికి నీ ఆత్మను నీవు సిద్ధం చేసుకున్నట్టే. భక్తితో కూడిన ఈ గంభీరమైన ఉద్దేశపూర్వక కార్యం చేయడానికి ప్రతిరోజు మోకాళ్ళ మీద ఉండి ఇతరుల కోసం ప్రార్థించు. నీ కోసం నీవు ఏ విధంగా, ఎంతసేపు, ఎంత పట్టుదలతో, ఎంత శ్రద్ధగా ప్రార్థించుకుంటావో అంతే పట్టుదలతో ఇతరుల కోసం ప్రార్థించు. అప్పుడు నీలోని అల్పమైన దుష్ట స్వభావంతో కూడిన ఆవేశాలన్నీ చచ్చిపోతాయి. నీ హృదయం ఎంతో గొప్పగా దాతృత్వంలో ఎదుగుతుంది. ఈ మాటలన్నది విలియం లా. దైవజనురాలైన స్త్రీ పురుషుల ప్రార్థనలు ప్రపంచంలో ఉన్న రక్షణ దళాలన్నిటికన్నా ఎక్కువ సాధిస్తాయి. యుద్ధ విమానాల కన్నా ప్రార్థనే గొప్ప ఆయుధం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.